श्रीगुरुभ्यो नमः। नमो वेदात्मकाय श्री वेंकटेशाय। पद्मानने पद्म ऊरू पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम्। श्री महालक्ष्मी नमः। తిరుమల తిరుపతి దేవస్థానం వారు లోక కళ్యాణం కొరకు విశ్వశాంతి కొరకు అనేకమైనటువంటి యొక్క ధార్మికమైన కార్యక్రమములను రూపొందించి ప్రసారం చేస్తూ భక్తులందరికీ కూడా ధార్మిక ప్రవృత్తిని కలిగేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాస ప్రయుక్తమైనటువంటి విశేషమైనటువంటి యొక్క వ్రత విధానాలన్నింటినీ కూడా రూపొందించి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా ప్రసారం చేస్తూ గత సుమారుగా 3 సంవత్సరముల నుండి భక్తులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ రోజున విశేషం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి యొక్క మహాలక్ష్మీ వ్రతం అనేటువంటి దాన్ని మనం ఆచరించుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ఇక్కడ సమావేశమై ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫాల్గుణ మాసం గురించి మహాలక్ష్మీ వ్రతం గురించి 2 మాటలు తెలుసుకొని తరువాత పూజా కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం, ఆచరిద్దాం. ఫాల్గుణ మాసం అనేటువంటిది మనకున్నటువంటి కాలగణనలో సంవత్సరంలో ఉండేటువంటి 12 మాసాల్లో చైత్రాది 12 మాసాల్లో ఇది 12వ మాసంగా ఫాల్గుణ మాసం అని మనం అంటూ ఉంటాం. ఈ ఫాల్గుణ మాసానికి విశేషం ఏమిటి అంటే సంవత్సరానికి చివరిలో ఉండేటువంటి యొక్క సంధి కాలానికి సంబంధించిన మాసం. సంధి అంటే ఏమిటి అని అంటే ప్రతిరోజు కూడా అహోరాత్ర సంధి అని ఉంటుంది. అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయ కాలానికి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయ కాలం మధ్యలో ఉండే కాలం, సూర్యాస్తమయం నుండి మళ్ళీ రాత్రి కాలానికి మధ్యలో ఉండేటువంటి కాలం, మధ్యాహ్నం ఉండేటువంటి కాలం, వీటిని సంధ్యాకాలములు సంధికాలములు అంటారు. అట్లాగే కాలం పెరుగుతున్న కొద్దీ సంధికాలం యొక్క దీర్ఘం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ఫాల్గుణ మాసం చివరి మాసం అవ్వటం వల్ల చివరి 15 రోజులు ఫాల్గుణ మాసంలో ఉండేటువంటి చివరి 15 రోజులు తత్రాపి అష్టమి దగ్గర నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు పర్యంతం ఉండేటువంటి కాలం ఏదైతే ఉంటుందో దీన్ని సంవత్సర సంధికాలం అని పిలుస్తారు. ఈ సంవత్సర సంధికాలంలో ఏ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఆచరించకూడదు, దైవ కార్యక్రమాలు ఒక్కటే ఆచరించాలి అని మనకు అనాదిగా ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం. దానిలో ఆ సంధికాలానికి ఈ మహాలక్ష్మి సంవత్సరం పూర్ణిమ రోజు చేయటానికి సంబంధం ఏమిటి అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే పూర్ణిమ ఫాల్గుణ మాసం అనేటువంటిది శిశిర ఋతువు, 6 ఋతువుల్లో చివరి ఋతువుకి చివరిలో ఉండేటువంటి యొక్క మాసం. ఆ మాసంలో కూడా చివరి రోజులు 15 రోజులు ప్రారంభమయ్యేటువంటి యొక్క మాసం. తర్వాత వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆ వసంత ఋతుకాలం శిశిర ఋతుకాలం యొక్క సంధికాలంగా ఉంటుంది. ఈ సంధికాలంగా ఉండటం వల్ల ఈ సంధికాలంలో వాతావరణంలో అనేక రకములైనటువంటి యొక్క మార్పులు అనేటువంటివి ఎండ, చలి వీటి వల్ల అనేక మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వాతావరణంలో ఏర్పడినటువంటి యొక్క మార్పుల వల్ల మన దేహాల్లో కూడా మార్పులు ఏర్పడి తద్వారా మనకు అనారోగ్య కారణాలని సూచించేటువంటి యొక్క లక్షణాలు వాతావరణంలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ సంధికాలంలో మొట్టమొదట మహాలక్ష్మిని అర్చించినట్లయితే మహాలక్ష్మి మనకు ఆయురారోగ్యములన్నీ కూడా ప్రసాదిస్తుంది అని. సహజంగా లోకంలో లక్ష్మి అనగానే సంపద, ధనము, ఐశ్వర్యము ఇవే మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ అమ్మవారు ఆరోగ్యప్రదాయిని కూడా. ఎందువల్ల అంటే పురాణాదుల్లో అమ్మవారి యొక్క జనన వృత్తాంతాన్ని అనేక మన్వంతరాల్లో అనేక రకాలుగా చెబుతూ అగ్నితత్వంగా, భూతత్వంగా, జలతత్వంగా, ఆకాశతత్వంగా కూడా ఆయా మన్వంతరాల్లో అమ్మవారు ఉద్భవించి ఆయా పేర్లతో పిలువబడ్డది అని మరొక శ్రీసూక్తంలో కూడా బిల్వఫలంలోంచి ఉత్పన్నమైనట్టు, అగ్నిలో నుంచి ఉత్పన్నమైనట్టు, భూమిలో నుంచి ఉత్పన్నమైనట్టు మనకు వేదాల్లో కూడా
చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని విస్తృతంగా పురాణాల్లో కథల రూపంలో మనకు తెలియజేశారు. అసలు మహాలక్ష్మి అంటే శుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి తత్వం కలిగినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు ఉద్భవించి అటువంటి సాత్వికమైనటువంటి శుద్ధతత్వం కలిగినటువంటి యొక్క విష్ణువును వరించింది. అందువల్ల విష్ణువు మహాలక్ష్మి ఇద్దరు కూడా సాత్వికమైనటువంటి యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు. సాత్వికమైన లక్షణం అంటే అర్థం ఏమిటి అంటే అందరి యందు కూడా జీవన కోటి అందరి యందు కూడా ప్రేమ కలిగినటువంటి వారు. వారందరూ కూడా సుఖంగా ఉండాలి, ఆయుర్దాయంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, దుఃఖపీడితులు కాకూడదు అనేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి యొక్క భావములు. అందువల్ల ఈ మహాలక్ష్మి సమర్చనంతో ఈ యొక్క సంధికాలాన్ని మనం ప్రారంభించినట్లయితే ఈ సంధికాలం అంతా కూడా మనకు రకరకాలైనటువంటి యొక్క దుఃఖములు కలగకుండా సుఖప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది ఒక తాత్పర్యం. అలాగే ఈ పాల్గొన మాసంలో అనేకమైనటువంటి యొక్క వ్రతాలు నోములు అన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయి సంధికాలం కాబట్టి. ఇందులో పయోవ్రతం అని, మధుక వ్రతం అని, సౌభాగ్య తృతీయ అని, అవిఘ్న గణపతి వ్రతమని, అనంత పంచమి వ్రతమని, కామద సప్తమి అని, లలితకాంతీదేవి వ్రతమని, ఆనందనవమి అని, ఆమలక ఏకాదశి విష్ణుప్రీతి కోసం, అలాగే గోవింద ద్వాదశి, మహేశ్వర వ్రతం, హోలికా పూర్ణిమ రోజున హోలికా పూర్ణిమ, డోలోత్సవము, బ్రహ్మసావర్ణి మన్మంతరము, కామదహనము అనేటువంటి విశేషాలు ఈ పాల్గొన పూర్ణిమలో ఉన్నాయి. ఈ మహాలక్ష్మి సంవత్సరం చేసుకునే సందర్భంలోనే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి యొక్క ఇంకొక వ్రతం కూడా చెప్పబడ్డది. అది హోలికా పూర్ణిమ. మన ప్రాంతంలో పెద్దగా అలవాట్లో లేకపోయినా ఉత్తరాది ప్రాంతంలో ఈ హోలికా పూర్ణిమ చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకున్నది ఈ హోలికా పూర్ణిమ అనే దాని గురించి రెండు మాటలు మనం తెలుసుకుంటే, పూర్వము ఒక సమయంలో అంటే ఒకానొక సమయం అంటే ఈ సంధికాలంలో నేను చెప్పినటువంటి ఇందాక మనం అనుకున్నటువంటి సంధికాలంలో పిల్లలు, ప్రజలు, పశువులు అందరూ కూడా అనేకమైనటువంటి రోగాల వల్ల దుఃఖాలు పడుతున్నారట. ఈ రోగ నివారణ అనేటువంటిది వాళ్ళకి సాధ్యం కావట్లేదుట. అప్పుడు ప్రజలందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి మేము విధంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాము, మానసికమైనటువంటి రోగాలతోటి, శారీరకమైన భౌతికమైనటువంటి రోగాలతోటి అందరం బాధపడుతున్నాము, ఈ నివారణ అనేటువంటి మాకు తెలియట్లేదు, కాబట్టి నువ్వు రాజువు కాబట్టి దీని నివారణోపాయాన్ని ఆలోచించవలసింది అని రాజుకు చెప్పారట. అప్పుడు ఆ రాజుగారు నారద మహర్షిని ప్రార్థించాడు. నారద మహర్షిని ప్రార్థిస్తే నారదుడు వస్తే ఈ విషయం అడిగట, ప్రజలందరూ ఇలా బాధపడుతున్నారు, నేనేం చెయ్యాలో నాకు కర్తవ్య బోధ చెయ్యండి అని అడిగితే అప్పుడు నారద మహర్షి ఏం చెప్పాడంటే, నాయనా సంధికాలంలో పగలపూట ఎండ ఎక్కువగా ఉంటుంది, రాత్రిపూట చలిగా ఉంటుంది, ఈ వాతావరణ పరిస్థితులు మారటం వల్ల ప్రజలలో మానసికమైనటువంటి దౌర్బల్యం, శారీరకమైనటువంటి దౌర్బల్యము ఏర్పడితే ఈ లక్షణాలకి డుంఢి అనే పేరుంది. ఆ డుంఢి అనేటువంటి వాడిని రాక్షసుడిగా భావిస్తూ ఉంటారు. ఆ డుంఢి యొక్క దోషం పోయి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సాయంకాలం రాత్రికాలంలో భద్ర అనేటువంటి ఇది లేకుండా ఉన్నటువంటి సమయంలో అందరూ కలిసి సామూహికంగా ఒక అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి ఆ అగ్నిహోత్రంలో వేయవలసినటువంటి ఒక మంత్రం కూడా చెప్పాడు. దాంట్లో నారద మహర్షి చెప్పినటువంటిది, అస్మాభి భయసంత్రస్తై వృతాత్వం హోళికే యత అతస్వాం పూజయిష్యామి భూతే భూతిప్రదాభవ అని ఆ హోళికను ధ్యానించి అగ్నిహోత్రంలో సమిధులు ఇవన్నీ కూడా వేసేసి రక్షోగ్రమంత్రములతో హోమం చేసి రాజుతో సహా అందరూ కూడా ఆ అగ్నిహోత్రం చుట్టూ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాలను ఏమీ దాచుకోకుండా ఎలా మాట్లాడితే అలాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సంతోషంగా అగ్నిహోత్రం చుట్టూ ఆ నృత్యములు, గీతములు, అనేక రకమైనటువంటి సంభాషణలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ హోళికకు సుప్తి పడుతుంది. దానివల్ల మానసికమైనటువంటి వికాసము, రోగాలు కలగకుండా ఉంటాయి. ఈ అగ్నిహోత్ర ప్రభావం చేత వాతావరణంలో శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా చేయవలసింది అని నారద మహర్షి రాజుగారికి చెప్పడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించారు అని హోళికా పూర్ణిమ గురించి. అలాగే భాగవతంలో ప్రహ్లాదుడిని శిక్షింపజేయడం కోసం హిరణ్యకశిపుడు అనేక రకాల ఉపాయాలు, పాములతో గరిపించడం, పైనుంచి కింద పడేయటం, ఏనుగులతో తొక్కించడం, ఇలాంటి పనులన్నీ చేశాడని మనకందరికీ తెలుసు. ఆ సమయంలో ఏ విధంగానో వీడికి మరణం జరగట్లేదు అని చెప్పి అగ్నిహోత్రంలో వేయాలి అని చెప్పి అనుకున్నట్ట. అప్పుడు
హోళిక అనేటువంటి హిరణ్యకశిపుడి యొక్క సోదరి ఉన్నది, ఆమె పేరు హోళిక. ఆ హోళికకు ఒక వరం ఉన్నది. ఏ వరం ఉన్నదంటే అగ్ని చేత కాల్చబడదు, అగ్నిలో పోయినా కూడా ఆమెకేం కాదు. అందువల్ల ఈ ప్రహ్లాదుని అగ్నిహోత్రంలో వేస్తే మళ్ళీ దూకి బయటకు వస్తాడేమో, విష్ణువు రక్షిస్తాడేమో అనేటువంటి భయం చేత ఈ పిల్లవాడిని పట్టుకొని నువ్వు అగ్నిహోత్రంలో కూర్చొని ఒక తిథిని ఏర్పాటు చేసి ఆ హోళికకు ఆజ్ఞాపించాట. ఆ హోళిక ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిహోత్రంలో కూర్చుందిట. ఈ ప్రహ్లాదుడు అగ్నిహోత్రానికి భయపడకుండా విష్ణువును ధ్యానించడం వల్ల అటువంటి వరం ఉన్నటువంటి హోళిక కాలిపోయింది, కానీ ప్రహ్లాదుడు కాలిపోలేదట. అప్పుడు ఆ హోళిక ప్రార్థిస్తే విష్ణువు వరం ఇచ్చాడు. విష్ణు భక్తులైనటువంటి ప్రహ్లాదుడి యొక్క స్పర్శ వల్ల నువ్వు దహనమైనావు కాబట్టి నీకు వరం ఇస్తా. ఈరోజు హోళికా పూర్ణిమ రోజు ఎవరైతే నిన్ను తలుచుకొని, హోళిక అనే పేరుతో ఒక పర్వదినం ఉంటుంది, అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి నిన్ను స్మరిస్తూ మీ చుట్టూ ఎవరైతే ఇలా ఉత్సవం చేస్తారో వాళ్ళందరినీ కూడా నువ్వు అనుగ్రహించేలాగా నీకు వరమిస్తున్నాను అని చెప్పినట్టుగా మనకు భాగవతంలో ఒక కథ కనిపిస్తుంటుంది. దాని ద్వారా హోళిక అనేటువంటి పేరు వచ్చింది. ఈ రోజున మహాలక్ష్మి సమర్చనం అనేటువంటిది చేయటం వల్ల మనకు సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఐశ్వర్యం ఒక్కటే కాదు, ఆరోగ్యము, కాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎందువల్లంటే మన శరీరమే పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి 5 తత్వాల్లో నుంచి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఈ 5 తత్వాల్ని ప్రచోదన చేసి తద్వారా మనకు కావాల్సినటువంటి సౌఖ్యాన్నంతా ఇచ్చేటువంటి అమ్మవారు కాబట్టి ఈ రోజున మనం ఆ మహాలక్ష్మీదేవిని శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి యొక్క ఆ మహాలక్ష్మీదేవిని సమర్చన చేసినట్లయితే మనలో ఉండేటువంటి పంచభూత తత్వాలన్నీ కూడా బాగా ప్రజ్వలించి మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా మంచి తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని, ధనధాన్యాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని మహర్షులు మనకు ఈ రోజున ఈ మహాలక్ష్మీ పూజను విధించారు. మనందరం కూడా అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చూచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరము కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి ఈ మార్గాన్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్పీబీసీ ప్రసార మాధ్యమం ద్వారా ఏర్పాటు చేశారు. తద్వారా మనం అందరం కూడా వీక్షిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రనవుదాము. ఇప్పుడు మనం వ్రతాన్ని ప్రారంభించుకుందాము. స్వస్తి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమః. క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యం అనంతాయ నమో నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టन्तు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. మమోపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే
कल्पे वैवस्वन्मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटेश्वरवेदविश्वविद्यालये समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन शुभकर्नाम संवत्सरे उदगैने शिशिरऋतौ फाल्गुणमासे शुक्लपक्षे पौर्णमास्यां भौमवासरे शुभनक्षत्रे पूर्वफलुनी नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం భక్తజనులందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. సర్వేషాం భక్తజనానాం శ్రీ మహాలక్ష్మ్యాః దివ్యానుగ్రహేణ క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మానవలోక సంక్షేమ సిద్ధ్యర్థం సర్వోపద్రవ శమనార్థం సర్వోపశాంతిపూర్వకం ధనకలత్ర పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శత్రుపరాజయాది సకలాభీష్ట సిద్ధ్యర్థం సకలవిధ జనానా లక్ష్మీ నివృత్తి ద్వారా సకలవిధ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ జయంతిం పురస్కృత్య శ్రీ సూక్త విధానేన శ్రీ మహాలక్ష్మీ సమర్చనం ఆచార్య ముఖేన కరిష్యామహే ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తరంగ కలశారాధనం కరిష్యే. కలశంగంధ పుష్పాక్షదైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽఖ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవः ఆపో నమాపో ప్రథమాపः సమ్రాడాపో विराडापस्वराडापश्चन्द्रागुश्चापोज्योतिगुश्चापोयुजोगुश्चापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवराप. ओं गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. आयान्तु श्रीदेवपूजार्थं मम दुरितक्षयकारकाः श्रीकलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य देवीं सम्प्रोक्ष्य आत्मानं सम्प्रोक्ष्य. ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्तीरसादनं गङ्गणपतिमावाहयामि स्थापयामि पूजयामि. असुरे देवनरश्मासु चक्षुः पुनः प्राणमिहनोऽधैः भोगं ज्योक्पस्येम सूर्यपुच्चरं तमनुमते मृळयान स्वस्ति. अमृतं वै प्राणा अमृतमावः प्राणानेव यथा स्थानमुपक्वयते. श्रीमहागणाधिपते अस्मिन् हरिद्राबिम्बे स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु. ध्यानम् अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्वरैरपि सर्वविघ्नच्छिते तस्मै गणाधिपतये नमः. श्रीमहागणाधिपतिं ध्यायामि आवाहयामि. नवरत्नखचितसिंहासनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. स्नपयामि. आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे दधातन महेरणाय चक्षसे योपश्यपतमोरसस्तस्य भाजयते हनः वसतीरिव मातरः तस्मारङ्गमाम वोजश्चक्षजा जन्मथ आपो जनयथा जनः. श्रीमहागणाधिपतये नमः. शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरम् आचमनीयं समर्पयामि. वस्त्रम् अभिवस्त्रासवसराञ्जरुषाभिधेनो सुदुःखाः पूयमानः अभिचन्दाभर्तवेनो हिरण्याभ्युस्वान् रथिनो देवसोम. श्रीमहागणाधिपतये नमः. वस्त्रयुग्मं समर्पयामि. तदङ्ग आचमनीयं समर्पयामि. यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तादु आयुष्यमग्रिजं मृतमं च शुभ्रं यज्ञोपवेदं बलमुस्तुरेजः.
श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतार्थम् अक्षतां समर्पयामि तदङ्ग आचमनीयं समर्पयामि गन्धद्वारान्दुराधरुषान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरेकं सर्वभूतानान्तामिहोपक्वये स्त्रियं श्रीगन्धान् धारयामि आजनेते पराजने दुर्वा आरोहन्तु पुष्पिणीः हरदाश्च मण्डलीकानि समुद्रस्य गृहाय मे गन्धस्योपलङ्करणार्थम् अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं बालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं भैरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि धूपं वनस्पत्युद्भयतिर्नानागन्धैः सुसञ्जितः आख्रयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः धूपमाघ्रापयामि सात्यन्द्रभक्तिसंयुक्तं बन्धना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यविरापः भक्त्यादेवं प्रयुच्छामि देवाय परमात्मने राहिमान्नर्गाद्घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यम् ओं भूर्भुवस्वः सच्चन्द्रत्तेन परिषिञ्चामि श्रीमहागणाधिपतये नमः गुणसहित अमृतफलान् निवेदयामि ओं प्राणाय स्वाहा ओं अपाराय स्वाहा ओं ज्ञानाय स्वाहा ओं उदानाय स्वाहा ओं समानाय स्वाहा मत्स्यपानीं समर्पयामि अमृतापिधानमसि उत्तराभोजं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि ताम्बूलं भोगीफलेस्य कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि नीराजनं हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्यो सानीति एकधा ब्रह्मण उपहरति एकथैव यजमानः युस्तेजो दधाति श्रीमहागणाधिपतये नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि नमस्करोमि जय रमारमण गोविन्द हरि मन्त्रपुष्पं सुमुखश्च गन्धश्चाकपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डस्वप्रकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशीतानि नामानि यः पठेत् शृणुजारिभिः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् श्रीमहागणाधिपतये नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गजानन श्रीमहागणाधिपतये नमः आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि छत्रचामरादि सर्वोपचारपूजाः समर्पयामि यस्य स्मृत्याच नामोक्त्यादपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णधाम्यादिसज्जो वन्दे गणाधिपं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपः यत्पूजनं मया देव परिपूर्णं तदुस्तुते अनयाध्यानावाहनादिषोडशोपचारपूजया भगवान् सर्वात्मकः श्रीमहागणाधिपतिः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु भवन्तो अब्रुवन्तु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु प्रसादं सरसा गृह्णातु शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यज्ञेन यज्ञमयि देवास्तानि सन्मानि प्रथमान्यासन् ते हनाकं महिमानस्य चन्ते यत्र पूर्वे साध्यास्सन्ति देवाः श्रीमहागणाधिपतिं यथास्थानं प्रवेशयामि शोभनार्थे पुनरागमनाय च पूर्वोक्त एवं गणविशेषणविशिष्टायां शुभरधौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं सङ्कल्पितप्रकारेण महालक्ष्मीसमर्चनं करिष्ये तदङ्गकलशस्थापनं करिष्ये ध्यानं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसुजां वन्दे मुकुन्दप्रियां श्रीमहालक्ष्मी नमः अस्मिन् कलशे सक्त्वं विभजतवनापनन्तो यत्र धीरामनसा वाचमक्रत अत्र सखा आयस्सख्यानिचारते भक्तेषां लक्ष्मीर्निहिताधिवाची महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् अस्मिन् कलशे महालक्ष्मीमावाहयामि साङ्गसावरणसपरिवारमहालक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि अस्य श्रीमहालक्ष्मीदेवी प्राणप्रतिष्ठापनमहामन्त्रश्च ब्रह्मविष्णुमहेश्वरा ऋषयः अर्घ्यसामाधर्वाणि छन्दांसि प्राणशक्तिः परा देवता आं बीजं ह्रीं शक्तिः क्रों कीलकं श्रीमहालक्ष्मीदेवी प्राणप्रतिष्ठा सिद्ध्यर्थे जपे विनियोगः ह्रां अङ्गुष्ठाभ्यां नमः ह्रीं तर्जनेभ्यां नमः
ह्रूं मध्यमाभ्यां नमः ह्रैं अनामिकाभ्यां नमः ह्रौं कनिष्ठिकाभ्यां नमः ह्रः करतलकरपृष्ठाभ्यां नमः ह्रां हृदयाय नमः ह्रीं शिरसे स्वाहा ह्रूं शिखायै वषडु ह्रैं कवचाय हुं ह्रौं नेत्रत्रयाय वौषडु ह्रः अस्त्राय भटु भूर्भुवस्वरोमतिरिग्बन्धः ध्यानम् ओं रक्ताम्भोधिस्थपोतोल्लसदर्णसरोजाधिरुठाकराब्जैः पाशङ्कोदण्डभिक्षोद्भवबलिगुणमप्यङ्कुशं पञ्चबाणान् बिभ्राणास्तृक्कपालन्त्रणेन विलसत्पेन वक्षोरुहाढ्या देवी बालार्कवर्णा भवतसुखकरी प्राणशक्तिः परानः ॐ आं ह्रीं क्रों यं रं लं वं शं शं सं हं लं क्षं हं सः सः श्रीमहालक्ष्मीदेवी प्राणाय प्राणाः जीवैः स्थितः वागानि सर्वेन्द्रियाणि सर्वतत्त्वानि हे वागत्यस्मिन् कलशे सुखेन चिरं तिष्ठन्तु स्वाहा ओं मुसले देवनरस्मासु चक्षुः पुनः प्राणिभ्यनोधै भोगं जोक्पस्येव सूर्यपुच्चनं तमनुमते प्रयान स्वस्ति अमृतं वै प्राणा अमृतमाप प्राणानेव यथा स्थानमुपक्वयते स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् नम्बित भावेन बिम्बेऽस्मिन् कलशेऽस्मिन् सन्निधो भव श्रीमहालक्ष्मी नमः अस्मिन् कलशे स्थिरा भव वरदा भव सुमुखा भव सुप्रीता भव सुप्रसन्ना भव स्थिरासनं कुरु अथ ध्यानम् ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवविनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बरीं सरसुजां वन्दे मुकुन्दप्रियां श्रीमहालक्ष्मीदेव्यै नमः ध्यायामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलालये आवाहयामि देवि त्वां सुप्रीता भव सर्वदा श्रीमहालक्ष्मीदेव्यै नमः आवाहनं समर्पयामि ॐ तामावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् सूर्यायुतनिभस्फूर्ते स्फुरद्रत्नविभूषितं सिंहासनमिदं देवि गृह्यतां सुरपूजिते श्रीमहालक्ष्मीदेव्यै नमः नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि ॐ अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं गृहाण देवि त्वं सर्वदेव नमस्कृते श्रीमहालक्ष्मीदेव्यै नमः पादयोः पाद्यं समर्पयामि ॐ कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् धोदकञ्च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवि गृहाण सुरपूजिते श्रीमहालक्ष्मीदेव्यै नमः हस्तयोः अर्घ्यं समर्पयामि ॐ चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे वर्णकलशानीतं चन्दनागरुसंयुतं गृहाणाचमनं देवि मया दत्तं शुभप्रदे श्रीमहालक्ष्मीदेव्यै नमः मुखे शुद्धाचमनीयं समर्पयामि ॐ आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः गङ्गाजलं मया नीतं महादेवशिरस्थितं शुद्धोदकस्नानमिदं गृहाण विधुसोदरी श्रीमहालक्ष्मीदेव्यै नमः स्नानं समर्पयामि ॐ उपैतुमां देवसखः कीर्तिश्चमणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्णियम् भवावाजस्य सङ्गते क्षीरेण स्नपयामि ॐ धिक्रावन्नो अकारशं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रण आयोगुं शितारिषत् स्नपयामि ॐ शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वस्सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि ॐ मधुरातारतायते मधुक्षरन्ति सिन्धवः
माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्दो वनस्पतिर्मधुमागुं अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः मधुना स्नपयामि ॐ स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गदाभ्यः करया स्नपयामि ॐ या फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूदास्तानो मुञ्चन्त्वगुंहसः फलोदकेन स्नपयोदकस्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि ॐ उपैतु मां देवसखः कीर्तिश्चमणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे पुरार्चिताङ्घ्रियुगले दुकूलवसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहाण हरिवल्लभे श्रीमहालक्ष्मीदेव्यै नमः वस्त्रयुग्मं समर्पयामि ॐ केयोरकङ्कणे दिव्ये हारनूपुरमेखलाः विभूषणान्यमूल्यानि गृहाण ऋषिपूजिते श्रीमहालक्ष्मीदेव्यै नमः नानाविधाभरणानि समर्पयामि ज्येष्ठालक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् सप्तहेमकृतं सूत्रं मुक्तादाम विभूषितम् उपमेतमिदं देवि गृहाणत्वं शुभप्रदे श्रीमहालक्ष्मीदेव्यै नमः उपवीतं समर्पयामि ॐ गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् कर्पूरागरुकस्तूरी रोचनादिभिरन्वितं गन्धं दास्याम्यहं देवि प्रीत्यर्थं प्रतिगृह्यताम् श्रीमहालक्ष्मीदेव्यै नमः श्रीगन्धान् धारयामि अङ्कतान् धवलान् देवि शालीयां स्तण्डुलान् शुभान् हरिद्रा कुङ्कुमोपेतान् गृह्यतामब्धिपुत्रिके श्रीमहालक्ष्मीदेव्यै नमः अक्षतान् समर्पयामि ॐ मनसः काममागूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः मल्लिका जातिकुसुमैश्चम्पकैर्वकुलैस्तथा शतपत्रैश्च कल्हारैः पूजयामि हरिप्रिये श्रीमहालक्ष्मीदेव्यै नमः पुष्पाणि समर्पयामि अथाङ्गपूजा ओम चंचलायै नमः पादौ पूजयामि ओम चपलायै नमः जानुनी पूजयामि ओम पीताम्बरधरायै नमः ऊरू पूजयामि ओम कमलवासिन्यै नमः कटिं पूजयामि ओम पद्मालयायै नमः नाभिं पूजयामि ओम मदनमात्रे नमः स्तनौ पूजयामि ओम ललितायै नमः भुजद्वयं पूजयामि ओम कम्बुकण्ठ्यै नमः कंठं पूजयामि ओम सुमुखायै नमः मुखं पूजयामि ओम श्रियै नमः ओष्ठौ पूजयामि ओम सुनासिकायै नमः नासिकां पूजयामि ओम सुनेत्रायै नमः नेत्रे पूजयामि ओम रमायै नमः कर्णे पूजयामि ओम कमलायै नमः शिरः पूजयामि श्रीमहालक्ष्मीदेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि अथ अष्टोत्तरशतनामावलिः ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाचे नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम शुच्यै नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम हिरण्मय्यै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावर्यै नमः ओम अदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम कामाक्ष्यै नमः ओम क्रोधसम्भवायै नमः ओम अनुग्रहप्रदायै नमः
నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాజన సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం రత్నమాలినీం శాంగం కుంకులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. కృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. ఓం అనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పానీయం సమర్పయామి. ఓం ఓం ఆర్ద్రాం యః కర్ణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. భోగీ ఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుజానహం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి ఇందిరారమణ గోవింద హరి. ఓం సక్తుమివతిత పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాన్ లక్ష్మీం నిహితాధివాచి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సువర్ణ దివ్యం మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచార పూజా సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ రామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణధామ్యాది సత్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజనం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక శ్రీ మహాలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. భక్తులందరూ కూడా క్షమా ప్రార్థన చెప్పండి. ఆయురారోగ్యమైశ్వర్యం ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబ ప్రవర్ధనం సత్కుటుంబ ప్రవర్ధనం సౌమంగళ్యం సోమంగళ్యం యశో విద్యాం యశో విద్యాం జ్ఞానం చ దిశతాం ముదా. ఇప్పటి వరకు కూడా శ్రీ సూక్త పూజా విధానంగా మహాలక్ష్మి జయంతిని పురస్కరించుకొని చక్కగా షోడశోపచార పూజ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లక్ష్మీ సమర్చనలో భాగంగా శ్రీమతి లావణ్య గారి బృందం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారు లక్ష్మీదేవిని సంగీతంతో స్తుతిస్తారు. మనం అందరం కూడా ఆలకిద్దాం. ఏడేడు భువనాల కులుకులరు మాసిరివే కలకాలము పంబు కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మేలు పోవే మహాలక్ష్మీ రావే మమ్మేలు పోవే. ఏడేడు భువనాల కులుకులరు మాసిరివే కలకాలము పంబు కరుణించరావే మహాలక్ష్మీ
విధంగా అమ్మవారి స్తుతిని వింటూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ నయనానందకరంగా అమ్మవారిని అర్చన చూసి ఆనందించాము. ఈ మహాలక్ష్మి అమ్మవారు మనకు ఏ రకంగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని వేదం చెప్పింది. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తిశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అని. ప్రతివారికి కూడా జీవితంలో కావాల్సినటువంటిది ఆనందం ఎలా దొరుకుతుంది అంటే వివాహం కావటం, సంతానం కనటం, ఆ సంతానానికి సంతానం, వీళ్ళందరినీ పోషించడానికి తగినటువంటి యొక్క ఐశ్వర్యం, వీటన్నిటితో పాటు వీటిని అనుభవించి ఆనందించేటువంటి యొక్క ఆరోగ్యం, ఇవన్నీ ఉంటే కానీ అందరూ ఆనందించరట. అందరూ మన మొట్టమొదట్లో అమ్మవారి యొక్క లక్షణాన్ని చెప్పుకున్నట్టు సాత్వికమైన స్వరూపిడి కాబట్టి ఎవరూ దుఃఖాలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలనేటువంటి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆ తల్లి పుత్ర పౌత్రుల్ని ధనము ధాన్యము గజాంత ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా వీటన్నిటినీ కూడా అనుభవించేటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఆనందించేటువంటి యొక్క శక్తిని కూడా ఇచ్చేటువంటి అమ్మవారు అని వేదం మనకు ఫలశ్రుతి రూపంలో చెప్పింది. అటువంటి ఫలములన్నీ కూడా మనకే కాకుండా యావత్ ప్రపంచానికంతా కూడా అమ్మవారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం మంగళాచరణం చేద్దాం. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే ప్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రమణ గోవింద హరి.